వృత్తి న్యాయవాది అయిన ప్రవృత్తి సామాజిక సేవగా మలుచుకొని పుణ్యభూమనాయుడిగా పిలువబడుచున్న శ్రీ శేషప శివనాయుడు గారి జీవితం ఎందరికో ఆదర్శం. ఈయన పార్వతీపురం మన్యం జిల్లాలో జగన్నాథపురం అనే ప్రాంతంలో శ్రీ శేషప సింహాచర్మ నాయుడు, శ్రీమతి శేషప ఆదమ్మ పుణ్య దంపతులకు 3వ సంతానం. ఈయన ఆగస్టు 15, 1965లో ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించాడు. ఇతని ధర్మపత్ని రవణమ్మ గారు స్వయాన అక్క కూతురు. ఇతని సామాజిక సేవకు భర్తకు సహకరించి వెన్నుదన్నుగా నిలిచిన ఆదర్శక వ్యక్తి. ఈయన సాధారణ రైతు కుటుంబంలో పుట్టినప్పటికీ పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్న చందంగా చిన్నప్పటి నుంచి ప్రతి కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొనేవాడు. ఈయన చిన్నప్పటి నుండి సామాజిక చైతన్యం కలిగించే పాటలను పద్యాలను పాడుతూ యువతలో ఉత్సాహాన్ని కలిగించేవాడు. ఇతని బాల్యం అంతా పార్వతీపురంలో గడిపి శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో బిఏ పాస్ అయి విశాఖపట్నంలో ఎన్బిఎం న్యాయ కళాశాల నుంచి న్యాయవాద పట్టా పుచ్చుకున్నారు. జీవీఎంసీ 21వ వార్డు కమిటీ ప్రామినెంట్ మెంబర్గా గత 3 సంవత్సరాలుగా సేవలు అందించారు. ఈయన ప్రతి సేవా కార్యక్రమంలో చాలా చురుకుగా ఉండడం వల్ల విశాఖపట్నం డిస్ట్రిక్ట్ కోర్టు అడ్వకేట్స్ పుణ్యభూమనాయుడు అనే టైటిల్లో ప్రజెంటేషన్ చేశారు. శివనాయుడు గారు అవాయిడ్ ఆల్కహాల్, ప్రొటెక్ట్ హెల్త్ అనే నినాదంతో మద్యపానం వలన కుటుంబాలు ఎచ్చలా విచ్ఛిన్నమవుతున్నాయో యువతకి విజ్ఞానాన్ని అందించేవారు. ఇతను చేసే సమాజ సేవలను గుర్తించి ఆనాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం సెక్రటరీ శ్రీ గోటి నరసింహాచారి గారిచే ఉత్తమ సంఘ సేవకునిగా సన్మానించబడ్డాడంటే ఇతని సేవానిరతిని మనం తెలుసుకోవచ్చు. ఈయన సామాజిక ఆర్థిక పురాణ ఇతిహాసాలు, కోర్టు తీర్పులను పత్రికల్లో వచ్చి మంచి సామాజిక స్పృహను కలిగించే వేషాలను సేకరించి అవి అందరికీ పంచిపెట్టడం, అందరికీ విజ్ఞానాన్ని సమాచారాన్ని అందించడం అంటే ఇతనికి చాలా ఇష్టం. ఎస్ఎస్ నాయుడు గారు ప్రస్తుత విశాఖ ఎంపీ శ్రీ భరత్ గారి తండ్రి అయిన అప్పటి ఎంపీ శ్రీ ఎంవిఎస్ మూర్తి గారితో క్రియాశీల సభ్యునిగా సేవా కార్యక్రమంలో పాల్గొనేవాడు. పత్రంతో ఆల్ ఇండియా రేడియోలో సత్య హరిశ్చంద్ర, అల్లూరి సీతారామరాజు గారి ఏకపాత్రాభినయనాలు ప్రసారం కావడం విశేషం. శివనాయుడు గారు అల్లూరి సీతారామరాజు, స్వామి వివేకానంద, సత్య హరిశ్చంద్ర ఏకపాత్రాభినయంతో పలువురిని అలరించారు. ఇతను దేశభక్తి గీతాలతో గ్రామాల్లో యువతని స్ఫూర్తిని కలిగించేవారు. స్వచ్ఛంద మద్యపాన నిషేధం పాటించాలని జిల్లాలో ప్రచారం చేసి కళ్ళు మానండి, కళ్ళు తెరవండి, మానండి బ్రాందయిజం, పోనండి గాంధీయిజం అలాంటి నినాదాలతో సామాజిక రుగ్మతలపై పోరాటం చేశారు. ఇతని ప్రతి మాట ఒక తోట, ఇతని నోటి నుండి వచ్చే ప్రతి పదం యువతలో చైతన్యం కలిగించే ఒక నినాదం. నిరంతరం కృషి ఉంటే నీ కళే నీ కళ్ళ ముందు ప్రత్యక్షమవుతుందని ప్రజలలో చైతన్యం కలిగించే వాళ్ళు ఈ శివనాయుడు గారు. ఇచ్చే సమాజ స్థితిగతులు మార్చే ఆయుధమని ఎప్పుడూ కూడా సమాజంలో చైతన్యపరిచేవాళ్ళు. ఇతని సేవలను గుర్తించి 2014 విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యేగా శ్రీ ద్రోణంరాజు శ్రీనివాసరావు గారి కాలంలో అప్పటి నగర మేయర్ మరియు ఆల్ ఇండియా బార్ కౌన్సిల్ చైర్మన్ శ్రీ డివి సుబ్బారావు గారిచే అతని సేవా దృక్పథాన్ని గుర్తించి సన్మానం చేశారు. ఇతని పక్కన ఉంటే ఇతని మాటల చైతన్య స్ఫూర్తి వలన ఎంతటి నిరాశ నిస్పృహలైనా మంచి జీవితంతో ముందుకు వెళ్తారంటే అతిశయోక్తి కాదు. ప్రజాకవి శ్రీ వంగపండి ప్రసాద్ గారు మన ఎస్ఎస్ నాయుడు గారి సేవానిరతిని గుర్తించి అభినందించారు. సమాఖ్యాంధ్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తూ తన దేశభక్తి గీతాలాపనలతో న్యాయవాద శిబిరంతో పాటు జిల్లాలోని అన్ని శిబిరాలను సందర్శించి న్యాయవాదుల తరపున సంఘీభావాన్ని తెలియజేసేవారు. ఈయన ఏవైనా గ్రామోత్సవాల్లో కానీ సంక్రాంతి పండుగలు అయ్యేటప్పుడు పిల్లల్లో స్ఫూర్తినిచ్చే నినాదాలు పేపర్ పైన వ్రాసి జెరాక్స్ పేపర్లు అందరికీ పంచడం, గోడలపైన ప్రతి చోట అతికించడం అంటే ఇతనికి సమాజంలో
ప్రతి ఒక్కరూ ఈ చదివి ఆచరించి సమాజంలో అందరూ బాగుండాలని ఇతనికి బలమైన కోరిక. ఈయన ప్రతి సంవత్సరం సంక్రాంతికి పార్వతీపురానికి కొద్ది దూరంలో ఉన్న రాదంపేట అనే గిరిజన గ్రామంకి వెళ్ళి అక్కడ చింత చెట్టుకు ఉయ్యలు కట్టి పిల్లలందరికీ ఆడించి మంచి మంచి పుస్తకాలు పంచిపెట్టి ఆ పిల్లలచే మంచి పౌరులుగా వ్యసనాలకు దూరంగా ఉంటామని ప్రమాణం చేయించేవాళ్ళు. ప్రతి సంవత్సరం గాంధీ జయంతికి జగన్నాథపురం వెళ్ళి అక్కడ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఆ దేశభక్తి గీతాలు పాడి అందరిలో దేశభక్తిని, మంచిని, స్ఫూర్తిని రగిలించేవారు. ఈయన సాంప్రదాయంగా వచ్చే మన కళల్ని, మన సంస్కృతిని పాటిద్దాం, వాటిని భావితరాలకి అందజేద్దామనేసి ఎప్పుడు కూడా ప్రోత్సహిస్తుంటారు. డిస్ట్రిక్ట్ కోర్టులో జరిగే ప్రతి సాంస్కృతిక కార్యక్రమానికి ఉత్సాహంగా పాల్గొని అందరి చేత కూడా మన్ననలు పొందుతుంటారు. అలాగే ఆకులు తిన్న జంతువులు కొండనెక్కుతాయి, అతిగా మాంసం తిన్న మనిషి మంచాన్ని ఎక్కుతాడు అని చెబుతారు. అంటే శాఖీయ ఆహారం తీసుకుంటే చాలా ఆరోగ్యంగా ఆనందంగా ఉంటాం, అతిగా మాంసాహారం తినడం వల్ల ఆరోగ్యానికి మంచిది కాదు అని చెప్పేసి శాకాహారం వల్ల ఎంత ఉపయోగం అనేది ఇతను ఎప్పుడు కూడా బోధిస్తారు. ఇతను చేసే సమాజ సేవను గుర్తించేసి పత్రికల్లో కూడా ఆర్టికల్స్ వస్తుంటాయి. పిల్లలందరూ కూడా చిన్నప్పటి నుండి పుస్తక పఠనం చేయాలి, పుస్తకాలు చదివితే మంచి విజ్ఞానం వస్తుంది, దానివల్ల మన భవిష్యత్తు చాలా చక్కగా ఉంటుందని ఎప్పుడూ కూడా ఇతను చెప్తూనే ఉంటారు. ఈయన కుటుంబంలోని, సమాజంలోని మన బంధాలు చక్కగా ఉండాలంటే రామాయణంలోని రాముడిలాగా ఉండాలి అంటారు. మన ప్రతి నడక, ప్రతి మాట ధర్మంగా ఉండాలి, ఆ ధర్మమే మనం రక్షిస్తుందని మన శాశ్వత శివనాయుడు గారు చెప్తూ ఉంటారు. ఈయన ప్రతి చిన్నపిల్లవాడిని ఆప్యాయతగా పలకరించడం, పెద్దవాళ్ళని పూజించి గౌరవించి వాళ్ళ దగ్గర ఆశీస్సులు తీసుకోవడం అంటే చాలా ఇష్టం.